ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు అడపా గిల్లికజ్జాలు సాగుతూనే ఉన్నాయి. ఈ పొత్తు ఇంకెన్నాళ్ళు అన్నట్టుగా జన సైనికులు వాపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే మరోపక్క డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేనాని మాత్రం వీలు కుదిరిన ప్రతిసారి తన ప్రయాణం చంద్రబాబుతోనేనని ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన మధ్య నియోజకవర్గాల్లో గొడవలు, ఆధిపత్య పోరు, ప్రోటోకాల్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు రచ్చకెక్కుతూనే వస్తున్నాయి. ఇక రాబోయే ఎన్నికల నాటికి జనసేన స్వతంత్రంగా రాజకీయం చేయొచ్చని ఆశపడుతున్న జనసైనికులకు విశాఖ వేదికగా తమ నాయకుడు చేసిన ప్రకటనతో మళ్ళీ గొంతులో ఎలక్కాయ పడినట్టయింది. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తుపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా మరోసారి తేల్చి చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంత అవసరమని, వచ్చే 15 ఏళ్ల పాటు టీడీపీతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తామని పవన్ స్పష్టం చేశారు. విశాఖలో 3 రోజుల పాటు జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ప్రసంగంలోనే ఈ ప్రకటన చేసిన పవన్ భవిష్యత్తు రాజకీయాల విషయంలో జనసేన శ్రేణుల్ని మానసికంగా సిద్ధం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం బలంగా స్థిరంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పిన పవన్ కళ్యాణ్ అదే మాటను విశాఖలో మరోసారి రిపీట్ చేశారు. రాష్ట్రానికి కూటమి సర్కార్ ఎంత ముఖ్యమో వివరించే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వంలో తమకు సరైన గౌరవం దక్కడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జనసేన శ్రేణుల్లో అసంతృప్తి రగులుతున్న మాట వాస్తవం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వాటికి స్థానం లేదని చెప్పడానికి జనసేన అధినేత ఇలా మాట్లాడారు. మరో దశాబ్దం పైగా టీడీపీతో కలిసి ఉంటానని పవన్ తేల్చి చెప్పడంతో జన సైనికుల ఆశలు పటాపంచులైపోయాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్లో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొంటున్నామని బాధపడేవారు తమ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవచ్చంటూ పవన్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని అనుకోవాలి. ఎందుకంటే పదవుల కోసమో గౌరవం కోసమో టీడీపీతో పొత్తులో లేమన్నది ఆయన భావన. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే తాము కలిసి ఉండక తప్పదని పవన్ బలంగా నమ్ముతున్నారు. అంతేకాదు, టీడీపీతో పొత్తులో ఉంటేనే వైసీపీని ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కోగలమని నమ్ముతున్నారు పవన్. విడిపోతే మొత్తం మునిగిపోతామనే భయం ఆయన్ను వెంటాడుతుందనే చెప్పాలి. అందుకే రాజకీయంగా టీడీపీతో కలిసి ప్రయాణించడంపై మరో ఆలోచన లేని పవన్ 15 ఏళ్ల పాటు తమ బంధం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. అయితే రాజకీయాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. కలిసి ఉంటే తప్పక గెలుస్తామనే ఆయన నమ్మకం సడలిపోనంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ ఆయన అంచనాకు విరుద్ధంగా ఏమైనా జరిగినా, పార్టీల మధ్య సర్దుకోలేనంత ఇబ్బందులు ఏర్పడినా భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఇప్పుడే ఊహించడం కష్టం. కానీ ఎప్పటిలాగా పవన్ మాత్రం చంద్రబాబు దగ్గర విశ్వాసాన్ని రెట్టింపు చేసుకునేలా 15 ఏళ్లు ప్రామిస్ చేశారు.